Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. కృష్ణారెడ్డి గారితో పెళ్లిపిట్ల తర్వాత చేస్తున్న సినిమా అండి ఇది. నేను ఆయనతో ముందు చేసిన సినిమాలు రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, #1 ఆ బాణంలోనే ఉంటుంది ఈ సినిమా కూడా. కామెడీ, హ్యూమరస్ అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా ఫస్ట్ బిగినింగ్ నా సినిమాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి సినిమాలు కూడా. అండ్ మొత్తానికి ఇది టోటల్గా ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. అండ్ సాంగ్స్ ఆర్ గుడ్. అండ్ ఏమండి, నాకు ఎవరినైనా ప్రేమించాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ప్రేమించడానికి మనసు ఉంటే సరిపోదు, వయసు వచ్చినంత మాత్రం సరిపోదండి. ప్రేమించాలన్నా ప్రేమించబడాలన్నా కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతలు ఏమో తెలుసుకోవాలంటే మీరు ప్రేమకు వెళ్ళారు చూడండి. కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నేను నటించిన పిక్చర్లన్నీ మంచి హిట్ అయ్యాయి. అలాగే ప్రేమకు వెళ్ళారా పిక్చర్లో నేను ఒక గెస్ట్ అపియరెన్స్ సాంగ్ చేశాను. ఒక మంచి లవ్ సబ్జెక్ట్లో ఒక సాంగ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సాంగ్ ఎలా ఉందో పిక్చర్ చూసి మీరే చెప్పండి. నాలాంటి ఆంధ్ర ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు మనోహర్ అండి. అదేంటోనండి, మా అమ్మ నాన్న అజ్ఞానంతో నా పేరు మనోహర్ అని పెట్టారు. నాకు తెలిసి నా పేరు మనీహర్ అని పెట్టాలి. ఏంటి మనీహర్ అంటున్నానా? మనీ అంటే ఏంటండి? డబ్బు. హర్ అంటే ఆమె. అంటే ఆమె ద్వారా డబ్బు సంపాదించగలిగిన కెపాసిటీ ఉన్నవాడండి నేను. అది తెలియకుండా అలా పేరు పెట్టారు. ఇది నా క్యారెక్టర్ అండి ప్రేమకు వెళ్ళారా చిత్రంలో. అండ్ డబ్బు సంపాదించడం తప్పు కాదండి, కానీ తప్పుడు దారులలో, అడ్డదారులలో సంపాదించకూడదు అనేది దీంట్లో స్ట్రాంగ్ మెసేజ్. డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్. అంటే మీరు కలలు కంటం తప్పలేదండి, కానీ దాన్ని అచీవ్ చేయటంలో, అది కూడా అంటే సరైన దారిలో అచీవ్ చేయటంలో అనేది ఈ సినిమా ఒక మెసేజే కాదండి బాబు. ఈ సినిమాలో మెసేజ్తో పాటు లాట్ ఆఫ్ హ్యూమర్, కామెడీ. సో ఈ సినిమా చూసి ఇదివరకు నాకు కొంచెం చిన్న అభిప్రాయం ఉంది, డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. ఈ సినిమా చూసి చేసిన తర్వాత లేదు ఈ సినిమాలో మనోహర్ లాంటి క్యారెక్టర్ మాత్రం కాకూడదు అని డిసైడ్ చేసుకున్నా అండి. ఫిల్మ్ ఇలా చేయడానికి నా డేర్నెస్ కన్నా కూడా ఒకే ఒక్క వ్యక్తి డేర్నెస్ గురించి చెప్పాలి, తరంగా సుబ్రహ్మణ్యం గారు. నన్ను నమ్మి పూర్తిగా 100% మీరు డెఫినెట్గా సక్సెస్ ఇవ్వగలుగుతారు, మీరు ధైర్యంగా చేయండి అని ఎక్కడ వెనకాడొద్దు, దేనికి ఆలోచించొద్దు. ఈవెన్ అంటే ఏ రేంజ్లోనూ కూడా మీరు ఏ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన ఫస్ట్ డే ఓపెనింగ్ దగ్గర నుంచి ఎట్లాగైతే ఆయన ఫీల్ అయ్యారో ఆ ఫీల్లో ఎక్కడ ఎలాంటి మార్పు లేకుండా లాస్ట్ డే వరకు, అంటే రిలీజ్ వరకు కూడా, రిలీజ్ అయిన తర్వాత కూడా అదే ఫీల్, ఏ విధమైన మార్పులు వెళ్ళడం ఉంటుంది. అలా కాకుండా సూర్య క్యారెక్టర్ ద్వారా ఎంటర్టైన్మెంట్తో చెప్తూ, ఒక కథలా చెప్తూ, ఒక అత్త, ఒక అక్క, ఓ మామ, ఓ బావ, ఇదే స్టోరీ అని చెప్తూ దాని మీద నుంచి యాక్చువల్ చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఒకే ఒకసారి ఆ ఫైనల్గా ప్రకాష్ రాజ్ చేత చెప్పడించడం జరిగింది. నమస్కారం అండి. ఏమండి, నా ముఖం చూస్తుంటే మీకు జాలేయట్లేదండి? ఆ 30 రూపాయల్లో రూపాయి ఏమైందో తెలియక కొట్టు మూసేసి పిచ్చోళ్ళ రోడ్లను తిరుగుతున్నానండి. ఏంటంటే అవును కదా, మీకు ఆ రూపాయి సంగతి తెలియదు కదా. ఓ పని చేయండి, మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ప్రేమకు వేళ సినిమా చూడండి, అప్పుడు ఆ రూపాయి సంగతి తేల్చండి. చూస్తారు కదా, కొట్టారండి. వాళ్ళందరూ కూడా చక్కగా చేశారు. ఇక పర్టికులర్గా ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఒక విషయం చెప్పాలి నాకు నేనే. మ్యూజిక్ విషయం. మ్యూజిక్ నా ఎర్లియర్ ఫిలిమ్స్లో కన్నా కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంత పెద్ద రేంజ్ సక్సెస్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓపెన్గానే నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. ఎందుకంటే బాగానే వచ్చింది అనుకున్నాను తప్ప చాలా బాగా వచ్చిందని మాత్రం అనుకోలేదు. కానీ ఇది అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు. కరెంట్లో సబ్జెక్ట్ ఎలాగ వెళ్తుంది, అది షుగర్ కోటింగ్ ఇలాగ చాలా అందంగా తీసుకెళ్ళటం. అప్పుడు ఆ 9 months 10 months పడిన శ్రమకి ఫలితం ఇప్పుడు లభించడం. యాక్చువల్గా ఇది ఒక నవల, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడం లేదు. అభిమానులు ఫోన్ చేసినప్పుడు మాత్రకి అదే కావచ్చు అని చెబుతున్నాను. అది ఇంత సక్సెస్ అవ్వటం, ఇన్ని అంటే ఒక నవల రాసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ అభిమానుల నుంచి ఫోన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి, తరంగా సుబ్రహ్మణ్యం గారికి నా కృతజ్ఞతలు. సినిమా క్రెడిట్ అనేది డెఫినెట్గా అంటే ఐ వుడ్ లైక్ టు గివ్ టు మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్
డిస్ట్రిబ్యూటర్ కూడా పక్కన దాన్ని కాదంటలేదండి. బట్ ఐ ఫస్ట్ లైక్ టు గివ్ ఇట్ టు కృష్ణారెడ్డి గారు. ఫస్ట్ నుంచి ఇదివరకు నుంచి నేను చెప్తూనే ఉన్నా అండి, సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఆడిన ఆడపోయినా క్రెడిట్ కృష్ణారెడ్డి గారిదే అని. ఒకవేళ ఆడింది కనుక డెఫినెట్గా ఆయనదే అండి క్రెడిట్. ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ క్రెడిట్. అఫ్ కోర్స్ స్టోరీ రైటర్ ఈజ్ గివెన్ అ వెరీ గుడ్ స్టోరీ. ఎవ్రీథింగ్ అంటే అందరూ ఎవ్రీవన్ హ్యాస్ వర్క్ టూ వెల్ అండ్ టూ గుడ్. ఇది మామూలుగా అందరం చెప్పే విషయం అండి, కాదంటలేదు. బట్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు మై ఫ్రెండ్ కృష్ణారెడ్డి గారు. అంత ధైర్యంగా తీసారండి ఆయన. అసలు ఎక్కడ పెట్టేశారండి బాబు, 2 రోజుల్లో 3 రోజుల్లో సాంగులు ఇద్దాం అనే టైప్లో లేదు. 5 రోజులు చేద్దాం, 6 రోజులు చేద్దాం, మలేషియా వెళ్దాం అని కంగారు పెట్టి మమ్మల్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటాం కన్నా మమ్మల్ని ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా తీశారండి సినిమా. అండ్ రిజల్ట్ నేను ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు టెల్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కాన్ఫిడెన్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో యూత్ని ఎంకరేజ్ చేసేదిగా. ఓకే, తెలివితేటలు అంటూ ఉంటే మనిషికి అంటే 2 రకాలు ఉంటాయండి ఫిల్మ్స్లో. ఒకటి మనం ఎర్లియర్ ఫిల్మ్స్లో చూస్తే హీరో బాగా డబ్బున్నవాడు ఏంటంటే వాడు రిక్షా తొక్కేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం మోటార్ సైకిల్ మీద తిరిగేస్తాడు, పొలం వేస్తాడు, ఇట్లాంటివి. అంటే ఆ రోజుల్లో మనకు అంతవరకే తెలుసు. కానీ ఈ హైటెక్ డేస్ వచ్చేసిన తర్వాత ఇంటెలిజెన్స్కి ఉన్న పవర్ ఏమిటి అంటే పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడి సంపాదిస్తే ఎంత సంపాదిస్తాము? కొంత మాత్రమే సంపాదించవచ్చు. ఓన్లీ రెక్కల కష్టం మీద అయితే. రెక్కల కష్టం కాదు, తెలివి కష్టానికి అసలు లిమిట్ లేదు దానికి. ఇవాళ చూస్తున్న బిల్ గేట్స్ ఏంటి, ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా మల్టీ క్రోర్స్ ఎట్లా సంపాదించారంటే నాట్ విత్ దేర్ హోమ్ బాడీ కెపాసిటీ, విత్ దేర్ బ్రెయిన్ కెపాసిటీ. అంచేత ఆ బ్రెయిన్ కెపాసిటీని ఉపయోగించుకుంటూ ఎట్లాగ మనిషి ఎదగవచ్చు, ఎన్ని యాంగిల్స్ నుంచి అయినా ఎదగవచ్చు. ఇవాళ ఎంతమందిని చూస్తున్నాం మనం అట్లా. సో మెనీ పీపుల్ నిన్నటి వరకు మామూలుగా సైకిల్ మీదో లేకపోతే ఒక మోటార్ సైకిల్ మీద తిరిగిన వాళ్ళు ఇవాళ కార్స్ మీద, పెద్ద కంప్యూటర్స్ హడావిడి ఇవంతా చూస్తున్నాం. ఇదంతా బికాస్ ఆఫ్ దైర్ ఇంటెలిజెన్స్. సో అలాంటి ఇంటెలిజెంట్ ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉంటాయండి ఇంటెలిజెన్స్. ప్రతి పైకి వచ్చిన వాడు కూడా చాలా కింద నుంచి వచ్చిన వాడు అయి ఉంటాడు, నో డౌట్. అందుకని ఆ గొప్ప వాళ్ళ యొక్క హిస్టరీస్ తీసుకుంటూ టేక్ అబౌట్ రామోజీరావు గారు తీసుకోవాలి, హౌ గ్రేట్ దట్ మ్యాన్ మనకు తెలుసు. అట్లాగా ఎంతోమంది ఒక రేంజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు తెలుసు, మనకి జీవితాలకు ఉదాహరణగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ తీసుకుని ఇన్స్పైర్ అయ్యేటట్టుగా ఉండాలని చెప్పి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని అలా ఒక ఫీల్ తోటి తీసుకుని ఎప్పుడు మంచి ఒక పద్ధతి ఒక ప్యాటర్న్ వెళుతూ ఎంటర్టైన్ చేస్తూ, ప్లస్ యూత్కి ఒక మెసేజ్ అంటే చాలా ఈజీగా డబ్బు వచ్చేస్తే మనం ఎందుకులే వేరే పెద్దవాళ్ళు సంపాదించుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, మనం పోగేసేసుకోవచ్చు లేదా దాని మీద వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన కాకుండా, ఎస్ నీ అంతటా నువ్వు కూడా తలుచుకుంటే అసలు సాధ్యం కానిదంటూ లేదు, సాధించవచ్చు అని తెలివితేటలను ప్రొవోక్ చేస్తూ ఇందులో ఒక మెసేజ్ చెప్పబడింది. ఆ మెసేజే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఒక కృషి, ఒక పట్టుదల, ఒక దీక్ష. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.